హలో సార్. హలో అండి. సో, మన ఇండియన్స్‌కి బంగారం అంటే చాలా లవ్. అది ఒక ఎమోషన్‌గా చూస్తూ ఉంటారు. సో, రైట్ నౌ బంగారం కాస్ట్ అనేది డెఫినిట్‌గా 100th ఫ్లోర్‌లోనో ఉంది. మనం ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నాం. సో, ఇప్పుడు తీసుకోవడం అన్నది బెటర్ అంటారా? లేకపోతే వేరే డిఫరెంట్ ఆప్షన్స్‌కి వెళ్తే బెటర్ అంటారా? మేడం ఒకసారి బంగారం గురించి ఇవాళ ఎక్కడుందో మాట్లాడుకుందాం మేడం. చూడండి సార్ ఒకసారి. బంగారం ఈరోజు చూసుకుంటే 1,40,700 దగ్గర ట్రేడ్ అవుతుంది. హ్మ్. బంగారం ఇప్పుడు కొనొచ్చా అని మాట్లాడుకుంటే మేడం, దానికంటే ముందు మనం మాట్లాడేది ఏంటంటే మొన్న వరకు వారు కొంచెం సీజ్ ఫైర్ అయ్యింది. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అవును. రైట్. సో, ఎప్పుడైతే ఈ ఫారెన్ ఎఫ్ఐఎస్ దీనివల్ల ఏంటంటే ఎక్కడైతే మన డాలర్ ఇప్పుడు డాలర్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అగెయిన్స్ట్ ఇండియన్ రూపీ. హ్మ్. రూపీ ఏమో డిప్రిషియేట్ అవుతుంది. తర్వాత దానివల్ల ఏంటంటే ఎక్కడైతే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ స్ట్రాంగ్ ఉందో, ఆ డాలర్ స్ట్రాంగ్ ఉందో అటు సైడ్ ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతుంటారు జనరల్‌గా. సో, ఫారెన్ ఫండ్స్ అన్నీ అవుట్‌ఫ్లో అయిపోతుంది. మన లాస్ట్ ఫ్యూ మంత్స్ గాని చూసుకుంటే మేడం, మన గోల్డ్ రిజర్వ్స్ 880 టన్స్ వరకు ఉండేది. దాన్ని ఇప్పుడు దగ్గరికి 1000 టన్స్ వరకు తీసుకొనొచ్చారు. సో, అదే లెవెల్ అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ కొనడం స్టార్ట్ స్టార్ట్ చేశారు. సో, దగ్గర 1000 టన్స్ ఆఫ్ గోల్డ్ ఇండియన్ రిజర్వ్స్‌లో ఉంది. మధ్యలో ఏమైందంటే కొంత అమ్మేసి డాలర్ స్ట్రాంగ్‌నెస్‌ని, రూపీ డిప్రిషియేట్‌ని మేనేజ్ చేయడానికి కొంత అమ్మేశారు. రైట్. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు అక్యుములేట్ చేసుకుంటూ ఒక 1000 టన్స్ వరకు మెయింటైన్ చేస్తున్నారు. మేడం జనరల్‌గా మనం గోల్డ్ ఇప్పుడు కొనుక్కోవచ్చా అని మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే ఆహ్, మనం ఒక ఇయర్స్ తీసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్‌మెంట్ ఆరిజిన్ గాని తీసుకుంటే ఆహ్, ఒక సంవత్సరం లోపట అనుకుంటే ఓకే. ఆహ్, లంసమ్‌గా పెట్టడం అనేది చేయకండి. ఎప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉండాలి. గోల్డ్‌లో మనకి లాస్ట్ ఇయర్ నుంచి ఒక 6 మంత్స్ స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ 4 మంత్స్‌లో తీసుకుంటే 70 నుంచి 1,83,000 వరకు వెళ్ళిపోయింది. సో, గోల్డ్ ఎప్పుడు చాలా సంవత్సరాలు అక్కడే ఉంటది. సడెన్‌గా ఒక షార్ట్ పీరియడ్‌లో పెరుగుతది. అంటే నేను చెప్పేదేంటంటే గోల్డ్ ఈజ్ నాట్ ఏ వెల్త్ క్రియేటర్. ఇట్ ఈస్ ఎ ప్రొటెక్షన్ టు యువర్ వెల్త్. అంటే హెడ్జింగ్ కింద పనిచేస్తూ మన వెల్త్‌ని ప్రొటెక్ట్ చేసే ఒక అసెట్ క్లాస్. అంతే. ఓకే. సో, ఎప్పుడైనా మార్కెట్ గ్లోబల్ అన్‌సర్టెనిటీస్ గాని, వాలటాలిటీ గాని ఎక్కువ ఉండేటప్పుడు ఈ గోల్డ్ మనకి సపోర్ట్‌గా హెడ్జింగ్ కింద పనిచేస్తూ మన వెల్త్‌ని ప్రొటెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. కానీ ఈ సినారియోలో ఇప్పుడు జరిగే సినారియోలో ఏమవుతుందంటే రివర్స్ క్రూడ్ ఆయిల్ పెరిగిపోవడం వల్ల, డాలర్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల, రూపీ డిప్రిషియేట్ అవ్వడం వల్ల. సో, గోల్డ్ అనేది పెరగట్లేదు. రైట్. సో, గోల్డ్ ఈక్విటీ పడుతుంది, గోల్డ్ కూడా పడుతుంది. కరెక్షన్ అయ్యింది. ఇప్పుడేంటంటే అక్కడే ట్రేడ్ అవుతుంది. మనం లాస్ట్ ఒక 1-2 మంత్స్ చూసినా 1,50,000 దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు 1,40,000కి వచ్చింది. ఇంకా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, లంసమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లెస్ దెన్ ఇయర్ అనుకుంటే ఆరిజిన్ గాని, లంసమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మాత్రం చేయకండి. ఓకే. తర్వాత 1-3 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్ ఆరిజిన్ గాని ఉంటే గ్రాడ్యుయల్‌గా కొంటూ వెళ్ళండి. మీ మార్కెట్ పడేటప్పుడల్లా యావరేజ్ చేసుకుంటూ, కాస్ట్ యావరేజింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. 1-3 ఇయర్స్ ఆరిజిన్ అయితే. 5+ ఇయర్స్ అయితే ఒక గుడ్ అలొకేషన్ కింద పే చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అంటే మీరు 5 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటాను అనుకున్నప్పుడు గో అహెడ్ అండ్ ఇన్వెస్ట్. స్టాగర్డ్ వేలో చేసుకోవచ్చు, ఎస్ఐపి మూలంగా చేసుకోవచ్చు. ఎక్కడ చేసుకోవచ్చు అని మళ్ళీ అడిగితే డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్, ఈటీఎఫ్ గాని, ఫండ్ ఆఫ్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో గాని ఇలాగ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో, ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఒకవేళ 2027కి ఈ ప్రైజెస్ ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయనేది మాట్లాడుకుంటే ఈ ప్రిడిక్షన్స్ అనేది ఎస్టిమేషన్స్ చేసుకోవచ్చు గానీ 100% ప్రిడిక్షన్ అయితే ఎవరు చేయలేరు. కానీ కొంత ఇన్‌స్టిట్యూషన్స్ ఇచ్చిన ఫిగర్స్ నేను చెప్తాను. జనరల్‌గా ఒక బేరిష్ అంటే కిందకెళ్ళేటప్పుడు ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉందని మాట్లాడుకుంటే 1,40,000, 1,30,000, 35 టు 1,55,000 వరకు రేంజ్‌లో ఉంటుంది. అదే బేస్ కేస్ అని మాట్లాడుకుంటే 1,60,000 నుంచి 1,75,000 వరకు బై 2027. బుల్లిష్ గాని మనం మాట్లాడుకుందాం 1,95,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ముందైతే ఈ ఇయర్‌లోనే పెరుగుతది అనుకున్నాం. కానీ ఇప్పుడుండే సినారియోస్ అన్నీ చూసుకుంటే 2027 కూడా
95 వరకే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. 2 lakhs టచ్ అయితే లేదా అనేది డౌట్. ఫైన్. రైట్. సో ఎనీబడి హూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఆరిజిన్ ఉండాలి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఇలాంటి గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉండేటప్పుడు షార్ట్ టర్మ్ వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ మీరు చూసుకునేటట్టుగా అయితే ఒక ఈక్విటీ ఎక్స్పోజర్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, మోర్ ఇంటూ ఈక్విటీ అండ్ లిటిల్ బిట్ ఆఫ్, అంటే ఒక 10 to 15% లేదా 20% గోల్డ్ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, చేసే ఛాన్సెస్ ఉంటాయి. మేడం, జనరల్గా మనం మాట్లాడేది ఏంటంటే ఎవరి దగ్గర అయితే ఇప్పుడు కొంతమంది మీరు చెప్పారు గోల్డ్ అంటే ప్రతి ఒక్కరికి దే లైక్ ఇట్ లవ్ అని చెప్పి. సో జనరల్గా లేడీస్కి చాలా ఇష్టపడతారు. మగవాళ్ళకి అయితే బంగారం కొనవాలంటే డబ్బులు పెట్టాలి కదా, సో వాళ్ళు కొంచెం భయపడతారు. అసెట్ క్లాస్గా ప్రతి ఒక్కరికి ఇష్టమే గోల్డ్ అనేది, ఎందుకంటే మన సంపదని తగ్గించకుండా కొన్ని సిచ్యువేషన్స్లో ఆపుతాయి, వెల్త్ అనేది ప్రొటెక్ట్ చేస్తాయి. సో గోల్డ్ అనేది ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో ఎంతో కొంత ఉండాలి. నేను చెప్పింది ఏంటంటే 10 to 15-20% అలొకేషన్ ఇచ్చుకుంటూ ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, అంటే ఈక్విటీలో కూడా పెట్టుకుంటూ, డెట్ కేటగిరీలో కూడా పెట్టుకుంటూ, హైబ్రిడ్ కేటగిరీలో పెట్టుకుంటూ ఇన్వెస్ట్ చేస్తూ మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటూ వెళ్తే మంచి రిటర్న్స్ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గోల్డ్ ప్రతి ఒక్కరికి నచ్చిన విషయమే. కాకపోతే మన వెల్త్ ప్రొటెక్షన్ కోసం చేసుకోలే తప్పించి లాస్ట్ ఇయర్లో అయినట్టుగా ఒక 70,000 నుంచి 1,83,000 అయినట్టుగా మీకు రిటర్న్ జనరేట్ అవుతుందేమో అనుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయకండి. ఈ సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్ కాదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎవరైతే ఈ మూమెంట్లో ఉన్నారో ఆల్రెడీ ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి ఎన్నో సంవత్సరాలు చేసి ఆ 6 monthsలోనే వాళ్ళకి 1,83 వరకు తీసుకుని మంచి రిటర్న్స్ జనరేట్ చేశారు. అదే సమయంలో చాలామంది ఆ టైంలో ఇన్వెస్ట్ చేసి చాలామంది నష్టపోయే కూడా ఉన్నారు. రైట్. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా పెరుగుతుంది అని చెప్పి చాలామంది ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం కూడా మొదలెడుతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే పార్ట్ ఆఫ్ యువర్ పోర్షన్, అంటే ఒక 15-20%, 10% గోల్డ్ ఎప్పుడు పెట్టుకోండి. అంతేగాని ఇవాళ లాస్ట్ ఇయర్ పెరిగింది కదా అని చెప్పి ఇది మళ్ళీ గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉన్నాయి ఇంకా పెరుగుతుంది అని చెప్పి మొత్తం డబ్బులు తీసుకుని 100% గోల్డ్లో పెట్టడం అనేది తప్పు చేయకండి. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే మంచి రిటర్న్స్ అనేది గోల్డ్లో చూస్తాము. ఒక హెడ్జింగ్ కింద చూసుకుంటూ మన వెల్త్ని ప్రొటెక్ట్ చేసే అసెట్ క్లాస్ కింద చూస్తూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మరి గోల్డ్ అయితే అసలు కొనకండి మేడం అని చెప్తారేమో అని భయపడ్డాను, బట్ అట్లీస్ట్ 10% అయినా తీసి పక్కన పెట్టుకోండి అని చెప్పారు. దానికి చాలా థ్యాంక్స్. సో గైస్, చూస్తున్నారు కదా, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు సార్తో మాట్లాడాలన్నా, సార్ని కలవాలన్నా, మీ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకోవాలన్నా సరే, నేను సార్ ఫోన్ నెంబర్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఎక్స్పర్ట్స్తో మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్వెస్ట్ చేయాలి అనుకునే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటే మీ సపోర్ట్ మాకు ఎంతైనా ఉండాలి. సో సోషల్ పోస్ట్ ఫినాన్స్ ఛానల్ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోదు. నేను మీ వాసవి ఆచార్య. ఇంకో గెస్ట్తో నేను మళ్ళీ ఇంకొక కొత్త టాపిక్తో, ట్రెండింగ్ టాపిక్స్తో నేను మీ ముందుకు వస్తాను. ఏం మాట్లాడాలి, గెస్ట్ని ఏం అడగాలి అనే క్వశ్చన్స్ కూడా కింద మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. నేను అవి చదివి నేను సార్ నుంచి ఆన్సర్స్ తీసుకుంటాను. అంతవరకు దిస్ ఈజ్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.